హాయ్ హలో నమస్తే నేను మీ భావన అండి. ఇవాళ గప్చుప్ గురించి అంటే ఎవ్రీ డే మనకి ఏదో ఒక స్నాక్స్ ఉండాలి అని ఉంటుంది కదా. సో ఎవ్రీ సండేస్ కానీ వీకెండ్స్ కానీ మంచి పిల్లలతో అలా బయటికి వెళ్ళేసి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళగా ఆ సిటీలో బయటికి ఎక్కడ చిన్న ట్రిప్ వేసుకున్నా కూడా అలా పానీపూరి అయినా లేదంటే కట్లెట్ అయినా చాట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది కదా. సో పానీపూరికి అయితే చాలా చాలా క్రేజ్ ఉంది మన హైదరాబాద్లో. సో బయట నుంచి యాక్చువల్గా పానీపూరి అండ్ చాట్ కూడా మన హైదరాబాద్లో ఫస్ట్ నుంచి లేదండి. బయట స్టేట్ వల్ల అంటే ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి కూడా ఉత్తరప్రదేశ్ అని కాకుండా మిగతా స్టేట్స్ నుంచి వేరే వాళ్ళు వివిధ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇక్కడ స్పెషల్గా మన హైదరాబాద్లో పానీపూరి చాలా ఫేమస్ చేశారు. సో ఇవాళ ప్రత్యేకంగా ఎక్కడ రాజ్భవన్ రోడ్లో సమాజిగూడ దగ్గర సో పానీపూరి చాలా చాలా ఫేమస్. తెలీదు ఆ టేస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారని మాత్రం మనకి ఆ ఇంగ్రీడియంట్స్ కూడా హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్తో చాలా మంచి టేస్ట్ అయితే ఇక్కడ పానీపూరి ఉంటుందని నాకైతే ఈ టేస్ట్ గురించి చాలామంది చెప్తూ ఉంటే నేను ఏదో అనుకున్నాను. బట్ వచ్చి టేస్ట్ చేయాలని చెప్పేసి అయితే డైరెక్ట్గా విజిట్ చేసేసాను. సో చూద్దాం. ఇక్కడ ఢిల్లీ అయితే చాలా క్రౌడ్ ఉంటుందని కూడా విన్నాను. ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ వీళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు వీళ్ళు కూడా. సో క్రౌడ్ అయితే చాలా 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 ఉంటుంది. దీనివల్ల కొంచెం అప్పుడప్పుడు ఈవినింగ్ అవర్స్లో ట్రాఫిక్ కూడా ఉంటుంది అని చెప్తున్నారు. సో చూద్దాం. అంటే ఆయన స్పెషాలిటీ ఏంటి, పానీపూరి అంటే బోల్డ్ అని ఉంటే ప్రతి ఒక్క ఏరియాలో ఒక 10-15 కంపల్సరీ ఉంటాయి కదా. సో ఇక్కడ ఈ స్పెషాలిటీ ఏంటి, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తాడు అతను, అండ్ డైలీ ఎంత సంపాదిస్తాడు అంటే ఇన్ని ఇయర్స్ నుంచి ఉంది అని చెప్పేసి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. బట్ తెలుసుకుందాం ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు అండ్ ఇంత క్రౌడ్ పెరగడానికి కూడా ఏంటి రీజన్స్ ఏంటి, ఆ ఇంగ్రీడియంట్స్ తెలుసుకుందాము. అండ్ ప్లేట్ ప్రైజ్ ఎంతో అది కూడా ఒకసారి తెలుసుకుందాము. ఎస్, ఇక్కడ చూస్తే చిన్న బండి రూపంలో అయితే చిన్నగానే ఉంది కానీ ఏదో కలుపుతున్నాడు. హలో భయ్యా. जी बोलिए। आपका नाम? शंकर यादव। शंकर यादव. ओके, कहाँ रहते हैं आप? इधर सामने बस्ती में। सामने बस्ती। सामने बस्ती में. ओके, सो आप अकेले करते हैं या आपके भाई कोई है क्या? नहीं नहीं, हमारे वाइफ रहते हैं, बच्चे हैं। ओके ओके. सो कितने साल से हैं यहाँ पे आप? यहाँ पे 2009। 2009 से. मतलब हैदराबाद आके कितने साल हो गया? हैदराबाद 2006 से। 2006 से. ओके, आपको आपके पढ़ाई पढ़ाई इंटर। ఇంటర్ పడే. ఓకే, उसके बाद स्कूल नहीं गए क्या आप? नहीं गया मैडम उसके बाद। ఓకే, చూసారు విన్నారు కదా. 2006 నుంచి అంటే 2006లో హైదరాబాద్ వచ్చారంట. సో 2006లో కాచిగూడలో మాత్రం కాస్త అలా స్టార్ట్ చేశారంట బిజినెస్ని. పానీపూరితో స్టార్ట్ చేసిన బిజినెస్ కాచిగూడలో కొంచెం అటు ఇటుగా ఉండి అక్కడ ఓకే స్టార్ట్ చేసిన వెంటనే అక్కడ అంతా క్లిక్ అవ్వకపోయేసరికి మనకి ఇక్కడ సోమాజిగూడలో ఇదంతా మీకు తెలిసినట్టయితే చూసుకుంటే చాలా పెద్ద రోడ్ అనమాట. రాజ్భవన్ నుంచి చూసుకుంటే రైట్ వెళ్తే బేగంపేట, లెఫ్ట్ పంజాగుట్ట కానీ అండ్ అలా హైటెక్ సిటీ రూట్, రైట్ వెళ్తే సికింద్రాబాద్. సో ఇలా అంత పెద్ద రోడ్ కదా. సో ఈ రోడ్లో ప్రతి పోయే వాళ్ళు కూడా అందరూ దీనికి ఎక్కువ ఎడిట్ అయిపోయారు నిజంగా. సో ఇక్కడ చూసుకుంటే అంత పెద్ద ప్లేస్ కూడా ఏం లేదు, అంత పెద్ద బండి కూడా ఏం లేదు. నార్మల్గా చిన్నలో సింగిల్ బండి మీదే అతను పెట్టుకున్నాడు. ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే ఓన్లీ స్పెషల్గా ఏం లేదండి, ఎక్కడ ఉన్నట్టుగా పుదీనా రసం అంటే ఇది జస్ట్ పుదీనా ఎక్కడ చూసినా అంతే కదా. మనకి ఎక్కువ చిల్లీ కనిపిస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే ఉగాది పచ్చళ్ళ కనిపిస్తుంది కదా. బట్ న్యాచురల్గా ఉంది. బయట ఎక్కడ చూస్తుంటే గ్రీన్ కలర్లో ఉంటుంది, ఇక్కడ ఏంటంటే చింతపండుదంట. సో చింతపండు పుదీనా పచ్చిమిర్చి మిక్స్ చేసి బాగా ఘాటుగా చేస్తారు. బట్ ఇక్కడ చూస్తే కొంచెం లైట్గా మిర్చి ఉంది, బట్ బాగుంది. అండ్ ఇంకా ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఇక్కడ ఇంకా ఏమున్నాయంటే ఏ క్యా హై భయ్యా? ये आलू और मसाला मिक्स रहता। आलू और मसाला। मसाला कौन सा मसाला यूज करते हैं आप? ये रेड मिर्ची पाउडर है और अपना होममेड मसाला रहता है सीक्रेट। ओके और काला नमक, सादा नमक, ब्लैक नमक, वाइट नमक, हरी मिर्ची। ఓకే. సో ఇక్కడ చూద్దాం ఇంగ్రీడియంట్స్ కూడా ఏదేదో ఉన్నాయి. ఓకే, సో అన్నీ అయితే ఇంట్లో యూజ్ చేసి హోమ్ మేడ్వి మాత్రమే, బయటవి ఏ మసాలా కూడా ఏం లేదు. కొంచెం వేస్తారు, ఒక్కసారి నేను టేస్ట్ చూస్తాను. ये ब्लड साफ करता अच्छा रहता। इसको क्या बोलते हैं? होममेड मसाला, कलकत्ता मसाला। कलकत्ता मसाला. अब कैसे लाते हैं आप कलकत्ता से? मतलब नहीं, इधर ही बनाते। इधर ही बनाते हैं आप? मिक्स करके। मिक्स करके आप ही बनाते हैं? जी। ओके, घर में बना के ला लेते पूरे। अच्छा, और क्या क्या बना रहे हैं आप इसमें? मतलब और इंग्रेडिएंट्स ब्लैक नमक रहता, वाइट नमक, ब्लैक नमक, और ये हरी मिर्ची, पुदीने का चटनी। ఇదైతే పొడి అయితే చాలా బాగుందండి నిజంగా. కలకత్తా మసాలా అంట.
ఇది పెద్ద మిర్చి అంత ఘాటుగా అయితే ఏం లేదు, కొంతమంది అయితే కొంచెం ఘాటుగా కొంచెం వేస్తారు మసాలా లాగా. సో ఇది అలా కూడా లేదు, బ్లాక్ పెప్పర్ లాంటిదే, కలకత్తా మసాలా అంటారంట. హోమ్లోనే అంటే వాళ్ళు అక్కడ నుంచి కలకత్తా నుంచి తెచ్చిన ఇంగ్రీడియంట్స్ ఏదో యూస్ చేసి ఇలా మసాలా లాగా చేస్తున్నాడు. ఇది ఎలా ఉంది అంటే అలా ఒక ధనియాల పొడి ఎలా ఉంటుంది మన नुकसान नहीं करता, कितना भी खाओ ये नुकसान नहीं करेगा. ఓకే. ఎంత అంటే రోజు ఫ్రెష్గా చేసుకొని ఫ్రెష్గా తినేదే అంటున్నాడు. ఎంత తిన్నా కూడా అంటే కొంతమంది ఏంటంటే కొంచెం మసాలాలు అలా తినగానే చాలు అనిపించేటట్టుగా ఉంటాయి. ఇదంతా మసాలాతో కూడా కూడింది, చేసిది కాదు అని అంటున్నాడు. ఇంకోటి ఆలు మిర్చి కలిపి చిన్న ఇట్లా మ్యాగ్నేట్ చేశాడు అనమాట. బట్ ఇది కొంచెం మిక్స్ చేసేసి దాంట్లో వేస్తున్నాడు. భయ్యా थोड़ा एक बार बना के बता सकते क्या? क्या खिलाना? खिला. ఒకసారి నేనైతే చూపించమని అడుగుతున్నాను, నేను కూడా టేస్ట్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడైనా జస్ట్ బఠానీ శనగ అలా వేసేసి మనకి ఇస్తూ ఉంటాడు కదా, ఇదేంటంటే ఆల్రెడీ ఇలా ప్రిపేర్ చేస్తున్నాడు. అంటే ఆలూని అండ్ వాటిని కొంచెం స్మాష్ చేసేసి లైట్గా అలా కొత్తిమీర వేసేసాడు పైనుంచి. చాలా న్యాచురల్గా ఉంది, అంటే అలా సెట్ కాకుండా చిన్నగా ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుని తింటాం కదా, అలా చింతపండు నానబెట్టేసి. సో పుదీనా మనకి అంటే గప్చుప్కి సంబంధించి మనం జ్యూస్ ఎలా చేస్తాం అలా చింతపండు నానేసి అలా పుదీనాని మిక్సీ పట్టి ప్లస్ మనకి పచ్చిమిర్చి మిక్స్ పట్టి మనం ఎలా ప్రిపేర్ చేస్తామో ఇలా ఒక 4 గిన్నెలు పెట్టేసుకొని ఆయన హోమ్ మేడ్ లాగా అందరికీ నిజంగా చాలా మంచి సింపుల్గా ఇస్తున్నాడు. పెద్ద సెటప్ కూడా ఏం లేదు ఇక్కడ చూసుకుంటే, పెద్ద సెటప్ కూడా ఏం లేదు. చిన్న సింగిల్ బండి మీద ఆయన న్యాచురల్గా వేస్తున్నాడు. ఆయన లైఫ్ ఎలా స్టార్ట్ చేశాడు అసలు 2006 నుంచి అయితే స్టార్ట్ చేశాడు, 2009 నుంచి వచ్చేసి మనకి ఇక్కడ పెట్టడం స్టార్ట్ చేశాడని చెప్తున్నాడు. సో డైలీ అయితే చాలా క్రౌడ్ ఉంటుంది. భయ్యా एक प्लेट कितने में दे रहे हैं आप? 30 रुपये. 20 रुपये. 30. 30 रुपये. ఓకే. ఒక ప్లేట్ వచ్చేసి 30 రూపీస్ అంట. 30 రూపీస్కి 8 పీసెస్ ఇస్తానని చెప్తున్నాడు. ఓకే, రీజనబుల్గానే ఉంది, పెద్దగా ప్రైజెస్ కూడా ఏం లేవు. భయ్యా आपके बारे में बता सकते क्या? मेरा नाम रविशंकर यादव है और मैं यूपी प्रयागराज से हूँ. इधर हमारे को 2009 से है. अच्छा मंडी अच्छा चलता, कारोबार अच्छा है. इधर फेमस मंडी है सोमाजीगुड़ा में. और कैसे फेमस हुआ? फेमस टेस्ट अच्छा दिया. हाँ. ओके. इससे पहले काचीगुड़ा में भी रखे बोले थे आप? काचीगुड़ा में था ऐसे, जब शुरुआत था वहाँ पे, फिर धीरे धीरे वहाँ पे बिजनेस अच्छा नहीं चला क्या? अच्छा चला, फिर इधर सेटअप हो गया तो पूरा इधर ही हो गया. इधर ही आ गए. ओके. आपकी फैमिली भी यहीं है रहते क्या? फैमिली कभी इधर कभी लॉकडाउन के बाद अभी घर पे है. ओके. लॉकडाउन अकेले में रहते यहाँ पे? नहीं, आपकी फैमिली भी? नहीं बच्चे हैं अभी काम करने वाले 2 जन. ओके. आपके साथ में रहते क्या? हाँ. अच्छा. सुबह से क्या करते हैं अब? आपकी बंडी तो शुरू हो गई होने का टाइम तो 4 बजे 6 बजे से कुछ स्टार्ट करते बोल रहे हैं. हाँ तो ये बनाना पड़ता ना कब. अच्छा, सुबह से पूरा प्रिपरेशन करते रहते घर पे? हाँ. ओके. शाम में कितने बजे खोलते हैं आप? 4 बजे. 4 बजे. సో ఈవినింగ్ 6 నుంచి అంటే 4కి అలా చేసేసుకో స్టార్ట్ చేస్తానని చెప్తున్నాడు. సో ఇప్పుడు కూడా నేను అక్కడ మాట్లాడుతున్న టైంలో కూడా నిజంగా వచ్చిన క్రౌడ్ ఆగట్లేదండి. సో మేము తినాలి అని చెప్పేసి అలా సైడ్ తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. సీరియస్గా న్యాచురల్గా ఉంది. మనం ఇంట్లో అలా 4 బౌళ్ళు పెట్టేసుకొని ఇంట్లో ఎలా న్యాచురల్గా ప్రిపేర్ చేస్తామో ఇక్కడ చూస్తే అతను కూడా అప్పటికప్పుడే చేస్తున్నాడు. అది కూడా ఏదో స్టాక్ అంటే స్టోర్గా పెట్టేసుకున్నది కూడా లేదు. ఎందుకంటే మనం మిగతా బండ్లలో చూసుకుంటే శనగ ప్లస్ అదంతా స్మాష్ చేసేసి ఒక పెద్దగా ఒక బౌల్లో పెట్టేసి అది అలా స్టోర్గా పెడతారు కదా, అలా లేకుండా అప్పటికప్పుడు ఆ ఆలూస్ని కూడా అప్పటికప్పుడు ఇలా స్మాష్ చేసేసి కొంచెం మిక్సప్ చేస్తున్నాడు అంతే. అది అలా మనకి ఒక పానీపూరిలో పెట్టేసి ఆ గొట్టల్లో అలా కొంచెం పెట్టేసి అంటే కొంతమందికి యాజ్ యూజ్గా ఇస్తున్నాడు. కొంతమందికి పూరి లేకుండా వాటర్ లేకుండా కూడా ఖాళీగా వాళ్ళు తినేస్తున్నారు. చిన్న పిల్లలు చూసారు కదా ఇప్పుడు. సో చాలా సింపుల్గా ఇస్తున్నాడు, కానీ ఇలాంటి సింపుల్ టేస్ట్గా ఎక్కువ ఎడిట్ అవ్వాలి. నిజంగా మసాలాలు ఎక్కువగా వాడిన వాటికి ఈ మధ్య ఘాట్ ఎక్కువగా కావాలి అని అనుకుంటున్నారు, కానీ అసలు ఘాటు తినకూడదు. న్యాచురల్గా ఇలా తింటే నిజంగా పానీపూరి అయితే ఇంత ఫేమస్ అవుతుందని నాకు కూడా తెలియదు. బట్ టేస్ట్ ఇంకా నేను చూడలేదు, ఎందుకంటే క్రౌడ్ నాకు కూడా అసలు టైం ఇవ్వట్లేదు. నేను కూడా టేస్ట్ చూడడానికి ట్రై చేద్దాము. ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు చూస్తున్నారు కదా, చిన్న పిల్లలు కూడా ఎలా తింటున్నారో. ఇంకేదో కూడా వెరైటీ చేస్తున్నాడు, ఆ వెరైటీ కూడా చూద్దాం. చూడండి బుడ్డాడు ఎంత బాగా తింటున్నాడు కదా, అంటే అది న్యాచురల్గా ఉంది. పానీపూరి అంటే వాటర్ లేకుండా కూడా తినేటట్టుగా చాలా బాగుంది. యాక్చువల్గా పానీపూరి అంటేనే వాటర్ ఉంటేనే దాన్ని పానీపూరి అంటారు, కానీ అక్కడ వాటర్ లేకుండా ఖాళీగా కూడా తినేటట్టుగా అంత న్యాచురల్గా సింపుల్గా చాలా బాగుంది.
సో అలా ఎలా తయారు చేస్తున్నాడు ఇంకా చూద్దాం, ఇంకేదేదో వస్తున్నాడు అంటే చిన్న నిమ్మకాయ కూడా పిండి ఎండింగ్లో ఫినిషింగ్లో ఇస్తున్నాడు. ఏదో అంటారండి స్వీట్ పానీపూరి అని చెప్పేసి ఏదో అంటారు. అంటే మనకి ఈ రసం లేకుండా జస్ట్ అలా కర్డ్ ప్లస్ చిన్న మిక్చర్ వేసేసి దాంట్లో కాస్త శనగ అవి ఏదైతే ఉంటుందో దానికి తయారు చేస్తారు కదా దాంట్లో వేసేది. సో ఆ శనగ కాస్త యూస్ చేసి మామూలుగా ఇస్తారు, అది స్వీట్ గప్చుప్ అంటారు. బట్ ఇక్కడ ఏంటంటే అది ఆలు స్మాష్ చేసింది ఏదైతే ఉందో అది వేసి కాస్త నిమ్మకాయ అండ్ కలకత్తా ఏదో మసాలా అన్నాడు కదా, అది మసాలా ఘాటుగా కూడా లేదు, చాలా తక్కువ ఉంది, అసలు ఘాట్ అయితే లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ధనియాల పొడి అలా ఉంటుంది కదా, సో పెప్పర్ కూడా యూస్ చేయలేదు. సో ధనియాల పొడి ఎంత చప్పగా ఉంటుంది సేమ్ ఇది సేమ్ వే అలాగే ఉంది. ఆ పౌడర్ కూడా కొంచెం బ్లాక్ కలర్లో ఉంది, అదేంటో మరి కలకత్తా స్పెషల్ పౌడర్ ఏంటో తెలీదు, చూద్దాం. ఒకసారి నాకు తినాలని ఉంది నిజంగా, ఇంతసేపు టైం దొరకలేదు. భయ్యా हम भी खा सकते क्या? तो बना के दिए तो मे भी टेस्ट करके बोलेंगे आप कैसे कर सकते, मतलब कैसे करें आप, कौन से इंग्रेडिएंट्स యూస్ करे बोल के. సో నేనైతే అడిగేసాను తినాలని, నిజంగా ఎలా చేస్తున్నాడో కదా న్యాచురల్గా చేసేసరికి తినాలనిపిస్తుంది. చూద్దాం ఎలా తయారు చేస్తాడు ఇప్పుడు, నిజంగా మన లైవ్లో చూద్దామండి ఎలా తయారు చేస్తున్నాడో. ఇందాక చిన్న చిన్న పిల్లలు కూడా డిఫరెంట్ అంటే వాటర్ లేకుండా తిన్నాడు కదా, ఈసారి ఒకసారి మనం అలా కూడా ట్రై చేద్దాం. ఆయన ఫ్యామిలీ గురించి అండ్ అతను ఎలా స్టార్ట్ చేశాడు, కొంచెం కెరియర్కి సంబంధించి చదువుకున్న వాళ్ళకి తేడా ఎలా ఉంది, చదువుకున్నా కూడా ఇలాంటి పనులు చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇతను కూడా చదువుకున్నాడు, బట్ ఇలాంటి సిచ్యువేషన్లో అంటే 2006-09 అంటే నాట్ ఏ మ్యాటర్. మనకి లాక్డౌన్లో చాలామంది అంటే అక్కడ బతకలేని వాళ్ళు హైదరాబాద్కి వచ్చి బ్రతకడం ఇలాంటివి ఎన్నో విన్నుంటాం కదా. సో ఇతను అంతకంటే ముందు అంటే 2006 నుంచే ఉన్నాడు. ఎంతమంది పిల్లలు, ఎంత సంపాదిస్తున్నాడు ఒకసారి వివరాలు తెలుసుకుందాము. भैया आप कितने कमाते रोज? अभी ये दुकान पे 300 प्लेट जाता, 300 350 करीब में. 350. ओके. सो आपके कितने बच्चे हैं? अभी काम करने वाले 4 आदमी. आपको शादी हुआ ना? हाँ, हमारे पर्सनल बच्चे 2. दो बेटियां या बेटे क्या? दोनों बेटे हैं. दोनों बेटे? हाँ, बच्चे रहते, काम करने वाले आते वर्कर. ओके. और यहाँ की है या नहीं बाहर के रहते. बाहर से रोज आते? नहीं आए तो 5 महीना 6 महीना 1 साल आपके पास ही रहते हो? हमारे पास रहते. कई का काम कराते आप? कई का काम कराते? यही गपचुप का गपचुप का पूरा बना के खाना वाना खा के 4 बजे इधर आके रेडी करते. अच्छा. तो आपके फैमिली नहीं रहते क्या यहाँ पे? फैमिली लॉकडाउन के बाद अभी नहीं है, पहले लॉकडाउन के पहले था इधर. लॉकडाउन के बाद कई को चले गए वापस? पहले कारोबार ज़्यादा था दुकान, ये अभी कम है दुकान, अभी 3 दुकान है खाली बस. अभी ये तो नया है, इस पर अभी 100 प्लेट करीब में होता और 1000-1200 उधर होता. इस पे अच्छा होता है, इस पे 300 350 प्लेट. अच्छा रहता ये बहुत पुराना बंडी है. बहुत पुराना है. हाँ, इधर मैं रहता हूँ तो मेंटेन अच्छा रखता हूँ. अब काम करने वाले रहे तो मेंटेन बराबर नहीं रखते, इसलिए कम चलता है. कम चलता है. तो आपके पूरे एक्सपेंसेस तो चले जाते हैं ना उसमें, तो उन लोगों के पूरा पे करने का जो भी रहता है ना नहीं हो गया, अभी सैलरी उनका काम करके निकल जाता है. निकल जाता है. सो रोज तो आप 3000 तक कमा सकते हैं आराम से. నికల్తే నా. అచ్చా, విన్నారు కదా, అంటే 2009 నుంచి ఆయన స్టార్ట్ చేసిన ఇది అంటే కాచిగూడలో కూడా బాగానే నడిచిందంట. సో కానీ అక్కడ నుంచి పంజగుట్ట దగ్గర ఒక బండి ఉందంట. సో రాజ్భవన్ రోడ్లోనే 2 ఉన్నాయి అంటున్నారు. ఇంకోటి పన్ను వాళ్ళని కూడా అంటే ఈయన కింద ఇక వర్కర్స్ కూడా చాలామంది ఉన్నారంట. సో ఆ వర్కర్స్ ఆయన పనిచేసేటివి ఏదైతే ఉందో అంటే ఈ గప్చుప్లు కూడా అవి ఇంట్లో ఆయన తయారు చేయిస్తాడు, పని వాళ్ళతో చేస్తాడు. సో ఈయన కూడా చేస్తున్నాడు. సో సొంతంగా ఇంగ్రీడియంట్స్ దగ్గర నుంచి పానీపూరి వరకు, సో పానీపూరి కూడా సొంతంగా వీళ్ళే తయారు చేసేసి ఇంకా మిగతా 2 ఏవైతే ఇట్లా మనకి బ్రాంచ్ల్లో చెప్పుకోవచ్చు. సో ఈయన బ్రాంచ్లు ఇంకా 2 కూడా ఉన్నాయి. ఆ 2 బ్రాంచ్లో పని వాళ్ళని పెట్టాడంట. అవి వాళ్ళు మెయింటైన్ చేసే దాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చే శాలరీస్ సో వాళ్ళకి అక్కడికి సరిపోతున్నాయి. సో రోజు 3000. ఆయన చదివింది ఎంత? ఇంటర్.
సో ఇంటర్ చదివాడు, ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కడి నుంచో ఇక్కడికి ఫ్యామిలీని తీసుకొని వచ్చి మరీ లాక్డౌన్ వరకు ఇక్కడే ఉన్న ఫ్యామిలీ కూడా సో లాక్డౌన్ తర్వాత కొన్ని ఇబ్బందుల వల్ల సో వాళ్ళు ఊరికి వెళ్ళిపోవాల్సి వచ్చిందంట. సో ఇప్పుడు కూడా ఇది వదలకుండా ఫ్యామిలీని వదిలేసి మరీ ఆయన ఇక్కడే పని వాళ్ళతో కలిసి పని చేయించుకుంటూ ఆయన చేస్తూ ఈ రోడ్డు పైన ఇలాంటి 3 బ్రాంచ్లు అంటే 3 బండ్లతో కూడా స్టార్ట్ చేసి ఫస్ట్లో ఒక్కడిగా స్టార్ట్ చేసిన పర్సన్ ఇప్పుడు మంచిగా నడుస్తుంది అనగానే అలా 2-3 బండ్లతో కూడా నడిపిస్తున్నాడు. క్రౌడ్ మాత్రం ఆ తినే వాళ్ళు కూడా నిజంగా చిన్న చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. ఎందుకంటే న్యాచురల్గా చేస్తున్నాడు అనమాట. ఎలాంటి మసాలాలు లేవు. అండ్ బయట దొరికే ఇప్పటి వరకు మనం ఎన్ని చూసుంటాం, చిన్న చిన్న పొట్లాలలో ప్యాకెట్లలో ఎన్ని మసాలాల ప్యాకెట్లు కనిపిస్తాయి కదా, అలాంటివి కాకుండా న్యాచురల్గా చూస్తున్నారు కదా ఎలా తయారు చేస్తున్నాడో. అంటే అక్కడికక్కడే ఇప్పుడే స్మాష్ చేస్తున్నాడు. అంటే ఇది స్టోరబుల్ కూడా కాదు. కొంతమంది ఏంటంటే ఇంట్లోనే తయారు చేసుకొని దాని అలా బండి మీద పెట్టేసుకొని అది ఇంత ఉంటుంది చాలా, అంటే ఒక 1 డే కంటే ఎక్కువే అయ్యేటట్టు, ఒక 2 డేస్కి అయ్యేటట్టుగా అలా కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెంగా ఆయన చిన్న చిన్న బౌల్లో మాత్రమే అప్పటికప్పుడు దాన్ని స్మాష్ చేసి మరీ ఇస్తున్నాడు. చూడండి, ఆలోచించండి. ఇలాంటి ఒక న్యాచురల్ గప్చుప్ తింటే, పానీపూరీలు తినడం వల్ల కూడా కొన్ని ఎఫెక్ట్స్ వస్తున్నాయి అనేది కూడా ఇవాళ ఇప్పుడు వింటున్నాము. అలాంటి టైంలో న్యాచురల్గా బయట నుంచి అది కూడా అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి మనకి ఇలాంటి మంచి ఫుడ్ ఆయన ఇంకోండి ఆయన ఇంత కష్టపడుతున్నాడు అంటే చాలా గ్రేట్. రోజు 3,000 సంపాదిస్తున్నాడు ఇలాంటి చిన్న బండితో. అంటే తక్కువ బడ్జెట్లో, అంటే ఎక్కువగా మన పెట్టుబడి ఎక్కువ లేకుండా కూడా, పెట్టుబడులు ఎక్కువగా పెట్టుకొని పెద్ద పెద్ద రెస్టారెంట్లు పెట్టుకొని అంత ఫుడ్ కూడా ఇవ్వని రెస్టారెంట్లు కూడా చాలా ఉన్నాయి. సో అలాంటి టైంలో ఇలాంటి చిన్న బండితో న్యాచురల్గా ప్రిపేర్ చేస్తూ రోజుకి పని వాళ్ళతో కూడా పెట్టుకొని రోజుకి మినిమం కంపల్సరీగా ఆయనకి 3,000 కంపల్సరీగా మిగులుతాయని చెప్తున్నాడు. సో గ్రేట్ కదా. అంటే ఇది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోండి. మనం ఇప్పుడు ఐటీ జాబులు చేసే వాళ్ళు కూడా రోజుకి ఒక 3,000 లెక్క అస్సలు రాదండి. పొద్దున్న నుంచి మనం 8 గంటలు కానీ 8 గంటల నుంచి 10 గంటలు పని చేస్తాం, ఆఫీస్కి వెళ్తాం, అక్కడ పెట్టే ప్రెషర్లు ఎన్ని తీసుకుంటాం ఆఫీసులలో. సో అది పెద్ద చదువులు చదువుతాం, ఎంత పెద్ద చదువులు చదివిన దానికి మనం చేసే పనికి అస్సలు సింక్ ఉండదు. కానీ పానీపూరి అతను నిజంగా న్యాచురల్గా పని వాళ్ళని పెట్టుకొని కూడా ఇన్ని బ్రాంచులుగా ఒక 3 బండ్లతో పని వాళ్ళతో కూడా ఆయన రెడీ చేసే విధానం, ఆయన చెప్పే న్యాచురల్గా చేసే విధానం కూడా చూసారు కదా ఎంత న్యాచురల్గా ఉంది, ఎంత పర్టికులర్గా ఆయన పిల్లలు కూడా తినేటట్టుగా ప్రిపేర్ చేస్తున్నారు. కార్లలో కూడా వచ్చి తింటున్నారు. అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళి టైంపాస్కి వచ్చే వాళ్ళే కాకుండా కార్లలో వచ్చి కార్లోనే కూర్చొని మరీ ఆయనకు ఆర్డర్ ఇస్తున్నాడు. సో ఆయన వెళ్ళి అలా సర్వీస్ కూడా చేస్తున్నారు. సో అంత బాగుందని చెప్పుకోవచ్చు. సో రాజ్భవన్ రోడ్లో మనకి ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లోనే ఉంది. సో ఇక్కడ మంచి ఆపోజిట్లో మిఠాయి బండర్ ఒక స్వీట్ షాప్ ఉంటుంది. సో దాని పక్కనే ఉందండి ఇది. సో ఇది న్యాచురల్గా ప్రజలకి, అంటే మన ఇప్పుడు ఈ జనరేషన్లో పానీపూరికి ఉన్న క్రేజ్కి ఇది కంపేర్ చేసుకుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పానీపూరి సెంటర్ అని చెప్పుకోవచ్చు. సో చూసారు కదా ఇలాంటి ఇంగ్రీడియంట్స్. అండ్ ఇంకోటి ఏంటంటే నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి నార్మల్ పర్సన్ ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కడి నుంచో వచ్చి 2006కి హైదరాబాద్ వచ్చి కాచిగూడలో స్టార్ట్ చేసి, సో అక్కడ నుంచి ఆయన ఒంటరిగా స్టార్ట్ చేసిన ప్రయాణంతో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా తోడయ్యి, దాని తర్వాత లాక్డౌన్ వల్ల చిన్న చిన్న ఇబ్బందుల వల్ల ఫ్యామిలీ మళ్ళీ వెళ్ళిపోయినా కూడా ఎక్కడా వెనకడుగు వేయకుండా కూడా ఆయన మళ్ళీ కంటిన్యూ చేస్తూ అలాగే మిగతా 3 బండ్లతో కూడా నడిపిస్తూ చాలా చాలా బాగా ఒక ఇన్స్పిరేషన్గా నిలిచాడు. నిజంగా శంకర్ అనే పర్సన్, ఆయన పేరు కూడా శంకర్ అని చెప్పాడు కదా. సో అలా ఈ పర్సన్ని ఇలాంటి చిన్న ఎక్స్పెన్సెస్ లేకుండా, పెట్టుబడి లేకుండా లాభం ఎలా పొందుతారంటే ఇది ఒక ఐటీ వాళ్ళకి కూడా, ఐటీ జాబ్స్ చేసే వాళ్ళకి కూడా ఒక కంపారిజన్గా నేను తెలియజేయాలనుకుంటున్నాను నిజంగా మీకు. సో అందుకే స్పెషల్గా ఈరోజు పానీపూరి అనే షోని చేశాను. సో చూసారు కదా, ఇలాంటి మీరు కూడా ఇంకో ఇన్స్పిరేషన్గా తీసుకొని న్యాచురల్గా చేస్తారు అని చూస్తారు, ఇలాంటి టేస్ట్లు కూడా చూసి న్యాచురల్గా తినాలి అని కూడా కోరుకుంటున్నాను. బికాజ్ హెల్త్ ఈజ్ వెల్త్. సో హెల్త్ ఎంత ఇంపార్టెంటో, మనకి హెల్త్ ఎంత ఇంపార్టెంట్గా ఇస్తే మన లైఫ్ కూడా అంత చాలా బాగుంటుంది. సో విన్నారు కదా. సో ఇది వాళ్ళ విశేషాలు. సో ఇంకా చాలా చాలా ఫుడ్స్ గురించి, నాకైతే ఫుడ్లు నిజంగా రోడ్ సైడ్ ఫుడ్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు, బట్ ఇలాంటి న్యాచురల్గా చేసే వాళ్ళని నిజంగా మనం ఎంకరేజ్ చేయాలి కూడా. ఓకే, సో టుడే వీ హ్యావ్ డన్ విత్ పానీపూరి. నెక్స్ట్ ఇంకో ఫుడ్తో మీ ముందు ఉంటాను. కెమెరామెన్ విఘ్నేష్తో భావన, News 660. బాయ్.